యేసు సిలువలో పలికిన మొదటి మాట లూకా 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి. తన తండ్రికి విజ్ఞాపన చేసే మాటగా, క్షమాపణ కలిగిన మాటగా, ప్రేమ కలిగిన మాటగా వర్ణించవచ్చు. వీరు అనగా ప్రజలు, సైనికులు, శాస్త్రులు, పరిసయ్యులు మొదలైన వారు. మత్తయి 23:21లో వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. యేసుని పిలాతు ముందు నిలవబెట్టి ఆయన మీద అనేకమైన నిందలు వేసి పిలాతు నేనేమి చేయవలెనని అడగగా సిలువ వేయుడి అని బిగ్గరగా అరిచిరి. ఎంత అన్యాయపు తీర్పు! అక్కడున్న ప్రజలు ఏ విధంగా సూచిస్తున్నారో చూడండి. ఆయన చేత అనేకమైన అద్భుత కార్యములు పొంది సూచక క్రియలు చూసి స్వస్థతలు పొందినా కూడా ఆయనను మరిచిరి. కొందరు ఆయనను గుద్దిరి, ఆయనను అరచేతులతో కొట్టిరి. క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుము అని అపహాసం చేశారు. ముండ్ల కిరీటం మళ్ళీ ఆయన తలకు పెట్టారు. 3 అంగుళాలు కలిగిన ఆ ముళ్ళు ఆయన తలలో దింపారు. ఆ కిరీటంలో ఉన్న 90 ముళ్ళు ఆయన తలలో ఒక్కసారిగా దిగాయి. ఆయన ఎంత బాధపడుంటారు! ఈ విధంగా ప్రజలు, సైనికులు ఆయనను బాధపెట్టినా సరే, అయినా సరే యేసు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక తండ్రి వీరిని క్షమించుడి, మిమ్మల్ని హింసించు వారిని మీ శత్రువులను ప్రేమించుడి అనే మాటను సిలువలో ఆయన నెరవేర్చారు. యేసు సిలువలో పలికిన రెండవ మాట నెక్స్ట్ వీడియోలో విందాం.